అయ్యా అయ్యా యాడికి పోతుండ్రయ్యా? మిథిలా నగరానికి పోతున్నా. అయ్యా నా కళ్ళు కనిపించవు, కాస్త కోయగూడెం దాకా తీసుకుపోకూడదా? నువ్వుండ్రా తండ్రి, అసలే దారిలో పోవాలంటే భయపడి వస్తున్నావు, మధ్యలో నువ్వు ఒకడివి. అయ్యా 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 మీ దండం పెడతా అయ్యా. అయ్యా 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 ఎందుకు భయపడుతున్నారు దొరా? ఎందుక ఈ అడవి దారిలో సింగరాజ్ అనే గజ దొంగ ఉన్నాడట. ఆడి కంట పడితే అంతే, ఆ తరువాత కట్టుకోవడానికి గుడ్డ కూడా మిగలదు. అందుకే వడివడిగా పోతున్నాం. అంత దుర్మార్గున్నా బాబు నేను? అదే ఆ సింగరాజు ఆడే సామాన్యమైన దుర్మార్గుడు కాదు. ఎంతసేపులే, ఏదో ఓ రోజు ఆడు పాపం పండకపోదు, ఆడి నాశనం కాకపోడు. అదేహ చూడండి, ఈ ప్రాంతంలోనివన్నీ బంజరు భూములు. ఈ నేల ఏవేవో పిచ్చి మొక్కలకు తన సారాన్ని పంచుతూ ఉంది. ఈ నేలను మనం సాగుబడి నేలగా చేయాలి. అంటే ఈ నేలను దున్ని అందులో పంట వేసి పండించుకోవాలి. అలా చేయడాన్నే వ్యవసాయం అంటారు. అట్లా చేయటం తప్పు కదా స్వామి? భూమి తల్లి కడుపు సీల్చుతున్నటం తప్పు కాదా? అది తప్పు అని మన పూర్వీకులు చెబుతారు. అయితే మనం ఆలోచిస్తే అది తప్పు ఏమాత్రం కాదు. భూమి మీద చల్లిన విత్తనాలు ఎక్కువ ఫలితాన్ని ఇవ్వవు. ఒక ఘోర కరువు వచ్చి పడిందంటే ఈ తిండి మనకు చాలదు. అదే వ్యవసాయం వల్ల పండించే ధాన్యమైతే 10 కాలాల పాటు నిలువుంటుంది. ఎలాంటి కరువు కాటకాలు వచ్చినా సరే మనం ఇబ్బంది పడాల్సిన పని లేదు. సామి, మీరన్నీ తెలిసినారు. మీరెట్టా చెప్తే అట్టా చేస్తాం. మేమందరం మీకు సాయంగా నిలబడతాం. మంచిదమ్మా. అయ్యలారా, వ్యవసాయం అనే యజ్ఞాన్ని రేపే ప్రారంభిద్దాం. ఫలసాయం అనే ఆదాయానికి అదే శుభారంభం. వ్యవసాయం వ్యవసాయం వ్యవసాయం, అవని తల్లి మనిషికిచ్చు ఆకలి ఫలసాయం. వ్యవసాయం వ్యవసాయం వ్యవసాయం, అవని తల్లి మనిషికిచ్చు ఆకలి ఫలసాయం. వ్యవసాయం వ్యవసాయం వ్యవసాయం. వ్యవసాయం కూడా ఒక యజ్ఞమని భువికి మ్రొక్కి నాగలితో దున్నాలి. వ్యవసాయం కూడా ఒక యజ్ఞమని భువికి మ్రొక్కి నాగలితో దున్నాలి. విత్తనమున ధాన్యనిధిని గుప్తంగా దాచి చల్లి పైరు చేసి పంట కోసి రైతుగా సాగాలి, రైతుగా సాగాలి. వ్యవసాయం వ్యవసాయం వ్యవసాయం, అవని తల్లి మనిషికిచ్చు ఆకలి ఫలసాయం. వ్యవసాయం వ్యవసాయం వ్యవసాయం. వ్యవసాయం మహోన్నత ప్రణాళిక మతంగ మహర్షి ద్వారా ఈ లోకానికి పరిచయం చేయబడింది. ఆ మునీశ్వరుని ఆశయాన్ని పండించటానికి శబరి కోయరాజ్యమంతా శక్తివంచన లేకుండా ప్రయాసపడింది. వ్యవసాయానికి మూలపురుషుడు మతంగ మహర్షి అయిన ఆ ప్రణాళికను సముద్ధరించినది శబరియే అని చెప్పుకోవచ్చు. ఆ మరు సంవత్సరమే కరువు తాండవించింది. వర్షం లేక నేల అల్లల్లాడింది, బీటలు వారింది. కోయ ప్రజలు భయపడలేదు కాని మిథిలానగర ప్రజలు అల్లల్లాడిపోయారు. కోయరాజు ప్రజలారా, భూదేవి దయవల్ల మన మతంగముని గురువులోరి మాట మేరకు మనం అంతా రైతులమై భూముల్ని పండించి తిండి గింజలు నిలువ చేసుకున్నాం. అనుకోకుండా కరువు వచ్చింది. ఆ కరువు బారిన పడి మన కోయరాజ్యం తప్ప మన పక్కనుండే మిథిలా నగరం
ఆకలితో నకనకలాడుతుంది. ఇప్పుడు మన గురువులారి దీవెనలు అందుకుని మన మిథిలానగర ప్రజల్ని ఆదుకోవడం మంచిది. సావులారు సెలవిస్తారు. చూడండి, మనం వ్యవసాయం వల్ల ఫలసాయం పొంది ధాన్యాన్ని నిల్వ చేసుకున్నామని మిథిలానగర వాసులకు గాని జనక మహారాజుల వారికి గాని తెలియదు. ఇప్పుడు మనం చెప్పాలి. సేద్యం చేయడం తప్పని, అది భూమి తల్లిని బాధ పెట్టినట్టు అవుతుందని అన్నోళ్ళంతా సేద్యమే మంచిదనాలా. అప్పుడే మన గురువులోరికి మంచి పేరు వస్తుంది. గురువులారు నేను మిథిలా నగరానికి పోయి మహారాజు గారికి సంగతి చెప్పొత్తాం. మీరంతా తిండి గింజల్ని బళ్ళకెత్తించి తోలుకురండి. మీరు గవిని బయటుంటే మేము లోపలికి పోయి జనక మహారాజులోని కలిసొత్తాం. సరేనా? ఇది మరీ దారుణం దేవి. వ్యవసాయం పేరుతో నీ తనువు నాగళ్లతో చారికలుగా దున్నుతూ ఉంటే ఎలా సహించావు? ధరిత్రి సహనానికి మారురూపం అనే నానుడి సార్థకం చేసుకోవాలనా? అవును స్వామి, అది కూడా కారణమే. మొదట మాతంగ మహర్షి అభ్యర్థన విని నేను విలవిలలాడాను. ఈ బాధ తొలగించుకోవడానికి నేను మీకు నివేదించాలనుకున్నాను. కాని ఎందుకో ఆ బాధ సహిస్తే ఆ తరువాత కావలసినంత ఊరట దొరుకుతుంది అని అనిపించింది. అందుకని అంత బాధను భరించావా సోదరి? అన్నదాతలు కావాలని వ్యవసాయ దక్షులు పడిన శ్రమ అత్యంత శ్లాఘనీయము. ఆ ఫలితాన్ని చూసి పూర్వము నీవు పొందిన బాధనంతా మరిచిపోయావంటే ఈ స్థితి మరీ శ్లాఘనీయము. నాగంటి చారుల వల్ల బాధ కలిగిన విత్తనాలు నా ఒడిలో పడి అవి ఎరువుల వల్ల మొలకెత్తి ఫలముందే స్థితి అపూర్వము స్వామి. ఆ దశలో నేను పూర్వపు బాధనంతా క్షణంలో మరువగలుగుతున్నాను. అయితే ఇక యుగయుగాలుగా నిరాఘంటంగా సాగే ఈ వ్యవసాయ యుద్ధం నీకు ప్రియము ఆమోదయోగ్యము అయింది కదా? అవును స్వామి. రావణుడు వంటి రాక్షస ప్రవృత్తుల బారిన పడిన పాపబాధల కన్నా నా బిడ్డల తిండి కొరకు నేను ఆ మాత్రం బాధ సహించలేనా స్వామి? భళా సోదరి, నీ సహనము సర్వదా ప్రశంసనీయము. వ్యవసాయ ప్రవృత్తి యందు మాత్రమే కాదు, ఆ శబరి ఆధ్యాత్మిక స్థితి యందు కూడా అమోఘ స్థితి సంతరించుకొనగలగు సమయము ఆసన్నమైనది. ముందు ముందు ఆ శబరిగైకును నిర్ణయము నీవే వీక్షింతువుగాక. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. మాతంగ మహర్షి, పరమాత్మ, పరంధామ, ఆది మధ్యాంతరహిత, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, దర్శనమిచ్చావా దయామయ. తండ్రుణ్ణి స్వామి, తండ్రుణ్ణి. నీ వలన వ్యవస్థాపింపబడిన వ్యవసాయం రాబో తరాలకు ఆదర్శకరమై ప్రమోదించగలదు. ఇంతటితో నీ బాధ్యత అయిపోయింది. ఈ బాధ్యత ఇక నీ శిష్యులు స్వీకరిస్తారు. నీ శిష్యురాలు శబరి కూడా ఈ వ్యవసాయ విన్యాసానికి అత్యంత కృషి సలుపుతుంది. ఒక ముఖ్య విషయం, సెలవివ్వండి శ్రీహరి. శబరి ఉత్తరాశ్రమంలో ఒక మహత్తర ఆధ్యాత్మిక వైవిధ్య స్థితికి వారసురాలు కాగల ఆవశ్యకత ఉన్నది. అందువల్ల నీవే ఆమెకు జ్ఞానోపదేశం చేయాలి. భగవదాజ్ఞ శిరోధార్యం. కానీ జనార్దన, ఆమె అభ్యర్థించినప్పుడు మాత్రమే గురువుగా జ్ఞానోపదేశం చెయ్యడం ఉచితం. అట్లు కాకుండా నేనే ఆమెకు ఎలా జ్ఞానోపదేశం చేయగలను స్వామి? నీది ధర్మ సందేహమే మాతంగా. శబరి తనకు ఏమి కావాలో ఆ కోరిక నీతో నివేదించు సమయం ఉంది. నిరీక్షించు. నీ బాధ్యత నీవు నిర్వర్తించు. అవశ్యము విష్ణుదేవా, అవశ్యము. పరమాత్మ,
ఏటి చిత్రం, మొన్నటికి మొన్న ఇదంతా బీడు, ఇయ్యాల పచ్చని సీరగట్టిన పొలం తల్లి కొలువు. ఇదంతా గురువులోరి సెలవా? సింగరాజు, అమ్మా, శబరమ్మ తల్లి, శబరమ్మ తల్లి. సింగరాజు, శబరమ్మ తల్లి, సింగరాజు, ఏం సింగ, అయ్యో లే సింగరాజు. క్షమించు తల్లి, నన్నెందుకు ఆపావు తల్లి? నేను పాపాత్మని, దుష్టుని, దుర్మార్గుని తల్లి. సింగరాజు, ఏంటిది? లే లే లే, రా కూర్చో. ఇంకా ఈ ఏటి పాపాలు సింగరాజు, కోటి కన్నీటికి నువ్వు శిక్ష అనుభవించావు. ఇక నీ కళ్ళు నీకు వస్తాయిలే, బాధపడకు. నీ కాళ్ళు తగిలాయి, ఇక నాకేటి భయం తల్లే? సింగరాజు, ఏడెందుకున్నావు నువ్వు? కూడానికి రానేక మీసం మీద చెయ్యేసి తిరిగినోండి, కుట్టి బతుకు బతకనేక ఈ అడవిలో తిరుగుతూ దొరికింది తింటూ ఇట్ట బతికెళ్ళదిత్త. ఎప్పుడూ ఓసారి నేను సచ్చేలోగా నీ కాడికొచ్చి నీ కాళ్ళకు ముట్టి సావాలనుకున్నా, అది ఇప్పుడు దొరికింది తల్లే. సింగరాజు, నువ్వు నాతో గూడానికి రా. గూడంలో నిన్నెవరూ ఏ అనకుండా నేను చూసుకుంటాను. అదెట్టా చూస్తారు తల్లే? నా రూపు తెలుసు, నా బతుకు తెలుసు, నా మాట తెలుసు, నా నడత తెలుసు. అట్లాంటి నన్ను చూసి కోడిపూలు దగ్గరికి రానిస్తారా తల్లే? ఏటికి రానీరు? ఇప్పుడు నేను రానీలా? నువ్వు మనసులో దేవతవు తల్లే, నీకు గూడపూలకు పోలిక. అమ్మా, నా పాపాలకి నేరాలకి శిక్ష అనుభవించారు. ఇంకా ఈ బతుకు బతకడానికి భారంగా ఉంది తల్లే. నాకు చచ్చిపోవాలని ఉండదు. సింగరాజు, ఈడ నేరాలు చేసి పాపాలు చేసి నరకాన్ని చూసిన మళ్ళా ఆడ కూడా శిక్ష అనుభవించలేను. నాకు మోక్షం కలిగించు తల్లే. మోక్షమా? అదేటి సింగరాజు? అదేనమ్మా, ముని సౌలూరు తపాలు చేసి జపాలు చేసి చివరికి ఆడికెళ్ళాలని కోరుకుంటారు. అదేనమ్మా, దాన్నే మోక్షం అంటారమ్మా. అదేనా మోక్షం అంటే? ఆడేటుంటది? శాంతి. ఆడ శాంతి ఉంటదటమ్మా. ఆడ ధర్మం ఉంటదంట, న్యాయం ఉంటదంట. ఈ లోకంలో లేని అన్నీ ఆడే ఉంటాయంట. ఇవన్నీ నీకెట్టా తెలుసు సింగరాజు? నాకెందుకు తెలియదు తల్లే, నాకన్నీ తెలుసు. నాకు మోక్షమియ్యమ్మా, మోక్షమియ్యి. తల్లే. దేవుడా, ఏటి నాకే పరీక్ష? నేనేటి సింగరాజుకి మోక్షం వేయడమేటి? అసలు మోక్షం అంటే ఏంటో కూడా నాకు తెలీదే. సింగరాజు, 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 సింగరాజు,
తపాలు చేసి జపాలు చేసి చివరికి ఆడికెళ్ళాలని కోరుకుంటారు. అదేనమ్మా, దాన్నే మోక్షం అంటారమ్మా. అమ్మా శబరి, శబరి, అమ్మా శబరి, ఏమిటమ్మా నన్నెందుకంత తదేకంగా చూస్తున్నావు? అమ్మా, ఏమిటి పరధ్యానం? అదే మోక్షం అంటే ఏడ్సామే. మోక్షం అంటే మోక్షమేనమ్మా. ఏమిటంటే ఎలా చెప్పగలను? ఏటి సామే చిత్రంగా మాట్లాడుతున్నారు. నీ జన్మ కూడా చిత్రమైనదే శబరి. సింగరాజు మోక్షం అడిగాడు. ఎలా ఇయ్యాలో అర్థం కాక తికమక పడే లోపు ఆడు కన్ను మూసాడు. పర్లేదమ్మా, వాడికి మోక్షం దొరికింది. అదే నీలో పరమార్థం. అది నీకర్థం కాదు. అయితే నాకు మోక్షం కావాలి సామే. నీకు దక్కబోయే ఈ జ్ఞానోపదేశం నాకు నేనుగా నీకు ఇవ్వడానికి కూడా నాకు అర్హత లేదు తల్లి. ఇది ఆ శ్రీమన్నారాయణుడి ఆన. అవునా సామే? నా పుట్టుక అంత పుణ్యం చేసుకుందా? నీ పుట్టుక పుణ్యం చేసుకోవడం కాదు తల్లి, నీ పుట్టుకే పుణ్యాల నిధి. నీకు జ్ఞానోపదేశం చేసి నా జన్మ సార్థకం చేసుకుంటాను. మోక్షం పరమ సాక్ష్యం మానవ జన్మకు అర్థం చేకూర్చే పరమార్థం. మోక్షం పరమ సాక్ష్యం మానవ జన్మకు అర్థం చేకూర్చే పరమార్థం. తపముతో జపముతో నిష్టతో నియమముతో తపించి కోరుకొనే ధన్య జన్మధామం. తపించి కోరుకొనే ధన్య జన్మధామం.